హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే స్పీకర్ అండ్ యాంప్లిఫైయర్ క్యాలిక్యులేషన్ ఎట్లా మనం చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుంటాం అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే ఈ సిస్టమ్ డిజైన్ సిరీస్లో ఈజీ ఫోకస్ 3 అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి 2D సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసి ఎట్లా స్పీకర్ యొక్క SPL రేంజెస్ ఎట్లా తెలుసుకుంటాం ఒక వెన్యూలో అన్నది ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం అనమాట. ఈ వీడియోలో ఏంటంటే ఈ సిస్టమ్ డిజైనింగ్లో డిజైన్ చేసేటప్పుడు ఏ స్పీకర్స్ వాడాలి, దానికి ఏమేమి యాంప్లిఫైయర్స్ వాడాలి అన్నది ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటాం అనమాట. టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు కీలకమైన డిజైన్ అన్నమాట. ఎందుకు అంటే ఏ ఒక్క సౌండ్ సిస్టమ్ డిజైన్ చేయాలి అంటే ప్రీవియస్ వీడియోలో ఏంటి అంటే ఆ యొక్క వెన్యూలో ఎంత SPL వస్తుంది ఏంటి అని ఎన్ని బాక్సులు వేస్తుంటే ఎట్లా వస్తుంది ఏంటి అని ప్రీవియస్ వీడియోలో ఒక వాల్యూ అన్నది ప్రెడిక్షన్ అన్నది చేసామన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ సిస్టమ్ డిజైనింగ్లో ఏ స్పీకర్స్ వేయాలి లేదా ఏ బ్రాండ్ ఆఫ్ లైన్ ఏరే సిస్టమ్ అన్నది కొనాలి, అది యాక్టివా అది ప్యాసివా అన్నది డిసైడ్ చేసుకున్న తర్వాత అసలు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అన్నదే ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఈ క్యాల్కులేట్ చేయడం అనేది. ఈ వీడియోలో నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా కవర్ చేసామన్నమాట. స్పీకర్ వాటేజ్ ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి, తర్వాత యాంప్లిఫైయర్కి స్పీకర్కి ఎట్లా మ్యాచ్ చేసి వేయాలి, ఓమ్స్ని ఎట్లా మ్యాచ్ చేయాలి, వాటేజ్ని ఎట్లా మ్యాచ్ చేయాలి, తర్వాత యాంప్లిఫైయర్ యొక్క హెడ్ రూమ్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ఈ సిరీసెస్లో కవర్ చేశాను అనమాట. అంటే స్పీకర్ సిరీస్లో, యాంప్లిఫైయర్ సిరీస్లో ఇవన్నీ నేను కవర్ చేశాను. దాని వైరింగ్ ఎట్లా చేయాలి, ప్యారలల్లో చేయాలా లేకపోతే సిరీస్లో చేస్తే ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కవర్ చేసామన్నమాట. ఇవంతా కూడా కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అన్నది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానో ఈ యొక్క క్యాల్కులేటర్, ఇది ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసామన్నమాట. మీకు ఎక్కడ దొరకదు, మోస్ట్లీ ఇలాంటి క్యాల్కులేటర్ మీకు ఎక్కడ ఉండకపోవచ్చు. మీరు చాలామంది ఏంటంటే షాప్లోకి వెళ్ళి ఆ స్పీకర్ అయితేకి ఏ యాంప్లిఫైయర్ యూజ్ చేయాలి, ఈ యాంప్లిఫైయర్కి ఎన్ని స్పీకర్లు వేయచ్చు, ఈ యాంప్లిఫైయర్కి ఏ లైనర్ వేయచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మీకు చాలామందికి ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి వస్తుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ ఇవ్వడానికే ఈ క్యాల్కులేటర్ అన్నది మేము ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసామన్నమాట. ఒకానొక టైంలో మేము కూడా ఈ ఇష్యూస్నే మేము చాలా ఫేస్ చేస్తుండే వాళ్ళం అనమాట. దీన్ని ఎట్లా ఒక సార్ట్అవుట్ చేయాలి అని ఒక దృక్పథంతో మేము చాలా కష్టపడి ఏం చేసామంటే ఈ క్యాల్కులేటర్ అన్నది డిజైన్ చేసామన్నమాట. ఈ క్యాల్కులేటర్ ద్వారా మీరు ఏం తెలుసుకుంటారు, ఎట్లా మీ సిస్టమ్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఈ క్యాల్కులేటర్లో ఏమేమి ఉంటాయి అంటే ఎంత వాటేజ్ స్పీకర్ ఇచ్చినట్లయితే ఎన్ని బాక్సెస్ వాడుతున్నాము, అది సిరీస్లో కలుపుతామా ప్యారలల్లో కలుపుతామా, యాంప్లిఫైయర్కి ఎంత హెడ్ రూమ్ ఉండాలి, వైర్ గేజ్ అన్నది వాడాలి, ఇవంతా మీకు కనెక్షన్ కూడా మీరు ఎట్లా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్లో మీకు ఏంటంటే డైరెక్ట్గా విజువల్గానే చూపిస్తుంది అనమాట. మీకు కావాలి అనుకుంటే మీరు ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ బ్రాండ్స్లో కావాలి అన్నది ఈ బ్రాండ్స్లో మీరు చూడొచ్చు. నేను అన్ని బ్రాండ్స్ అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే దానికి అన్ని బ్రాండ్స్ నేను మెయింటైన్ చేసి అన్ని బ్రాండ్స్ చేయాలి అంటే మన డేటాబేస్ చాలా హ్యూజ్ డేటాబేస్ అవుతుంది అనమాట. కాబట్టి నేను అన్నీ చేయట్లేదు, కానీ పాపులర్ బ్రాండ్స్, చాలా పాపులర్ బ్రాండ్స్ ఏమేమైతే ఉన్నాయో మన ఇండియాలో అవైలబిలిటీగా ఉన్నాయి. ఎందుకంటే సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు నాకు రీసెంట్గా కొంతమంది మెసేజ్ చేశారు, అన్న ఈ బ్రాండ్ నుంచి యూస్ చేసి సిస్టమ్ డిజైన్ చేయొచ్చా అని చెప్పి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇటువంటి సాఫ్ట్వేర్స్లో అన్ని బ్రాండ్స్ అన్నవి ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అనమాట. కొన్ని మన లోకల్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అందుకోసమనే అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేనివి, పూర్తి డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వకుండా సగం డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు అవన్నీ కూడా తీసుకోమన్నమాట. ప్రాపర్ డీటెయిల్స్ ఉన్నవి,
ప్రాపర్గా దానికి బ్రాండ్ వాల్యూ ఉన్నవన్నవే మన యొక్క వెబ్సైట్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే అందరికి అవైలబుల్గా ఉంది, లైవ్లో ఉంది పేజ్ అన్నది, మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎట్లా మనం ఈ క్యాలిక్యులేటర్ అన్నది అందరికి ఎట్లా ఉపయోగం అవుతుంది సిస్టమ్ డిజైనింగ్లో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మన వెబ్సైట్లో ఏదైతే ఉందో, మన వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయితే ehfgministries.org అనే వెబ్సైట్కి మీరు వెళ్ళిన తర్వాత మీకు సపరేట్గా డెడికేటెడ్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మీరు ఆ ట్యాబ్స్కి మీరు వెళ్తే మీకు ఇక్కడ ఇందులో క్యాలిక్యులేటర్స్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట. మీడియాలోకి మీరు వెళ్ళాలి. ఇవంతా కూడా మంది మీడియాకి సంబంధించినవన్నీ కూడా ఇందులోనే మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. మీకు డాక్యుమెంటేషన్స్ కానీ, క్యాలిక్యులేటర్సే కానీ, తర్వాత మీడియాకి సంబంధించిన కోర్సెసే కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. బట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఎట్లా మనం డిజైన్ చేసుకోవాలి అన్న దాని గురించి. కాబట్టి మీరు ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ బేసిస్ మీద ఉంది కాబట్టి మనం క్యాలిక్యులేటర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో 2 డిఫరెంట్ క్యాలిక్యులేటర్స్ యాజ్ ఆఫ్ నా ఉన్నది. లేటర్ ఆన్ అన్నవి డిఫరెంట్ క్యాలిక్యులేటర్స్ అనేవి కూడా మనం దీంట్లో యాడ్ చేస్తాం అనమాట. డిలే క్యాలిక్యులేటర్ అన్నది కూడా దీంట్లో ఉంది. లాస్ట్ టైం మనం వీడియోలో డిలే క్యాలిక్యులేటర్ ఎట్లా మనం చేయొచ్చు అన్నది ఉంది కదా, ఇందులో ఇది క్లిక్ చేస్తే మీకు డిలే క్యాలిక్యులేటర్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం యాంప్లిఫైయర్స్ని, స్పీకర్స్ని ఎట్లా మనం మ్యాచ్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మనకి ఆ పేజ్కి అది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. రీడైరెక్ట్ అయ్యే ముందు మీరు ఏం చేయాలి అంటే కంపల్సరీ మీరు ఈ వెబ్సైట్కి లాగిన్ అన్నది అవ్వాలన్నమాట. లాగిన్ అయితేనే మేము మీకు అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. రైట్, నేనైతే లాగిన్ అవుతున్నా. ఓకే, వన్స్ మీరు లాగిన్ అయ్యారంటే పేజ్ అన్నది ఆటోమేటిక్గా మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఏంటి అంటే స్పీకర్ అండ్ యాంప్లిఫైర్ మ్యాచింగ్ యూనిట్ అనమాట. ఇక్కడ మీరు ఏంటంటే 3 డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి లోజీ. ఈ లోజీ అంటే ఏంటి అంటే లో ఇంపిడెన్స్ సంబంధించింది అనమాట. ఈ 70V అండ్ ఈ 100V ఏంటి అంటే మనం చూసినట్లయితే ఇవి మన ట్రాన్స్ఫార్మర్ బేస్ హార్న్స్ అనమాట. ఇవి మీకు హౌస్ యాంప్లిఫైర్స్ మీరు యూజ్ చేస్తే వెనకాల మనకి 70V అండ్ 100V లైన్స్ అనేవి మనకి చూపిస్తుంది అనమాట. దాన్ని కనెక్ట్ చేసేటప్పుడు మీరు ఎట్లా మీరు డిజైన్ చేయాలి అన్నవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. యూనిట్స్కి, RN యూనిట్స్కి ఇది ఆ ట్యాబ్స్ అనమాట. ఇది 3 డిఫరెంట్ ఆఫ్ ట్యాబ్స్ అన్నవి దీంట్లో మనం ఇంక్లూడ్ చేసామన్నమాట. మీరు దీన్ని లేటర్ ఆన్ మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే లోజీ అంటే ఏంటి అంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఇంపిడెన్స్ మనం చూస్తాం అనమాట. అంటే ఇంపిడెన్స్ ఇన్ ద సెన్స్ ఓమ్స్, 4 ohms, 8 ohms, 2 ohms, ఇట్లా 2, 4, 8, 16 ఈ రేంజ్ ఆఫ్ మనం ఏం చూస్తాము, ఓమ్స్ అనేవి మనం చూస్తాం. ఇటువంటి లో ఇంపిడెన్స్ ఉన్నవన్నీ కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. మీరేంటంటే దీంట్లో మేము ఏదైతే యాడ్ చేసామో అవి దీంట్లో మనకి ఆటోమేటిక్గానే ప్రిడిక్ట్ చేసేసి మీకు వాల్యూస్ అన్నవి ఇస్తాయి. దీంట్లో లాట్ ఆఫ్ ఫార్ములాస్ అన్నవి దీంట్లో యాడ్ చేసామన్నమాట. ఈ ఫార్ములాస్ బేసెస్ బట్టి మనకి ఏంటంటే ఈ అప్లికేషన్ అన్నది మనకి వర్క్ అవుతుంది అనమాట. మీకు డిజైన్ ఇస్తుంది, ఎంత వాటేజ్ ఇస్తుంది, అన్నీ ఎవ్రీథింగ్ మీకు ఇన్ ప్లేస్ అయ్యి ఉందన్నమాట. మీరు సింపుల్లీ ఏంటంటే మీకు ఏది కావాలి ఏంటి అన్నది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇదేంటంటే మోడల్ వైజ్గా ఉంటాయి అన్నమాట. మీరు మాన్యువల్గా చేసుకోవాలి అనుకుంటే మీరు మాన్యువల్గా కూడా క్యాలిక్యులేట్ చేస్తే అవన్నీ కూడా రెస్పెక్టివ్ యాంప్లిఫైర్స్ ఏమేమి ఉన్నాయో ఇవంతా కూడా మన డేటాబేస్లో ఏదైతే ఉందో ఇవంతా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం మోడల్ బేస్ మీద మనం వెళ్దాం అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్రాండ్ ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాల్సిన బ్రాండ్ అనమాట. ఏ బ్రాండ్లో మీరు చూడాలి అనుకుంటున్నారో ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే పాపులర్ బ్రాండ్స్ మనకి ఇండియాలో మనకి ఏదైతే హౌజా అన్నది పాపులర్ బ్రాండ్, తర్వాత ఎలక్ట్రానిక్ వాయిస్ ఈవీ అనమాట ఇది, తర్వాత JBL, తర్వాత పోప్ అండ్ QSC, RCF, ఇట్లా మనం ఈ బ్రాండ్స్ అన్నీ యాడ్ చేసాం. ఇంకా కొన్ని పాపులర్ బ్రాండ్స్ కూడా దీంట్లో రానున్న రోజుల్లో యాడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ బ్రాండ్స్ అన్నీ మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు అందరూ మన ఇండియాలో హౌజా బ్రాండ్ అన్నది వాడకుండా ఏ చర్చెస్ అన్నవి ఉండవు కదా, మనం హౌజా నుంచే మనం స్టార్ట్ చేద్దాం అనమాట. హౌజా మనం తీసుకున్నట్లయితే ఇందులో మోడల్స్ అనమాట, ఆ బ్రాండ్లో ఏమేమి మోడల్స్ అనేవి దీంట్లో ఉన్నాయో మీరు చూడొచ్చు. లైన్ అరే, సబ్బూఫర్, టాప్ రేంజ్,
ప్యాసివ్ సబ్ ఊఫర్ కూడా దీంట్లో మనం యాడ్ చేసాం. లిమిటెడ్గానే ఉన్న డేటాబేస్లో మనం లేటర్ ఆన్ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనం లైన్ అరే తీసుకుంటాం. ఓకే, అవుజాలో లైన్ అరే మనం తీసుకున్నాం. ఎన్ని బాక్సెస్ మనకు కావాలి అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బాక్సెస్ బట్టి మీకు మోడల్ ఆ యొక్క ప్యాటర్న్ అన్నది మీకు మారుతూ ఉంటుంది అనమాట. రైట్, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే నేను 2 బాక్సెస్ తీసుకున్నా. 2 బాక్సెస్ తీసుకుంటే ఇది ఎట్లా మనకి కనెక్ట్ అవుతుంది అన్నది చెప్తుంది అనమాట. రైట్, మీరు 2 తీసుకోవచ్చు ఆర్ 4 తీసుకోవచ్చు అనమాట. 4 పేర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఎట్లా మనం వైర్ కనెక్షన్ అన్నది చేస్తున్నాం. ఇక్కడ వైరింగ్ అన్నది అడుగుతుంది కదా, వైరింగ్ ఏంటి, మీరు ప్యారలల్ వైరింగా, సిరీస్ వైరింగా, లేకపోతే సింగిలా, దీన్ని బట్టి ఇక్కడ మీకు మళ్ళీ మారిపోతూ ఉంటుంది అనమాట దాని క్యాల్కులేషన్ అన్నది. నేను ప్యారలల్లో తీసుకుంటున్నా. ఇక్కడ సిరీస్ అన్నది చాలా సెట్ అవ్వదు కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ మనం 4 లైన్ అరేస్ అంటే 4 సెట్ ఆఫ్ లైన్ అరేస్ మనం వాడుతున్నప్పుడు మనకి ఈ కాన్ఫిగరేషన్ సిరీస్ కాన్ఫిగరేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. కాబట్టి మనం మోస్ట్లీ ప్యారలల్ కాన్ఫిగరేషన్ మనం వెళ్తాం కాబట్టి ఈ ప్యారలల్ అన్నది మనం సెలెక్ట్ చేయాలి. మీరు కావాలంటే సిరీస్ కలెక్ట్ చేయొచ్చు, అలాగే సింగిల్ ఇట్లా మీరు సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ప్యారలల్లో నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఇదేంటంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఆ యొక్క బ్రాండ్కి ఉన్న మీకు స్పెక్స్ అనమాట. దాన్ని ఈ మోడల్ ఏంటంటే 8 ohms ఇంపిడెన్స్ ఉంటుంది, 1200 watt AES పవర్ అనమాట. పీక్ అన్నది బ్రాండ్ వర్డ్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ బ్రాండ్ మెన్షన్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. అయితే దీని యొక్క సెన్సిటివిటీ 97 dB ఉంది. ఆ తర్వాత దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ 58 to 20 kHz ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. ఇక్కడ మీరు ఈ యొక్క డ్రైవ్ పారామీటర్స్, ఏ డ్రైవ్ పారామీటర్స్ మీరు చేస్తున్నారు, మీరు పిఏనా, లేకపోతే స్టేజ్ మానిటరా, ఫిక్స్డ్ ఇన్స్టలేషనా, స్టూడియో రెఫరెన్సా, బ్యాక్గ్రౌండ్ మీరు ప్లే చేయాలనుకుంటున్నారా, ఇవి పేజర్సా, ఇవన్నీ కూడా ఇందులో ఉంటుంది అనమాట. మీరు సెలెక్ట్ చేయి. ఇది నేను లైవ్ పిఏ కోసం వాడుతున్నాను కాబట్టి, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కాబట్టి నేను యాడ్ చేసి ఎంత హెడ్ రూమ్ అన్నది ఉండాలి యాంప్లిఫైర్కి అని అడుగుతుంది. ఇది యాంప్లిఫైర్కి కాబట్టి నేను మోస్ట్లీ 1.5 తీసుకుంటున్నా. లేదు అంటే మీకు ఎక్కువ హెడ్ రూమ్ కావాలి అంటే మీరు 3 dB తీసుకోవచ్చు. బట్ 1.5 ఈజ్ ఓకే ఫర్ మీ. మీరు ఏం ప్లే చేస్తారు అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. 12 dBయా లేకపోతే అన్కంప్రెస్డ్. అన్కంప్రెస్డ్ అంటే దానికి మళ్ళీ వేరుగా ఉన్నది దాని మీనింగ్. లేటర్ ఆన్ వీడియోస్లో నేను చెప్తాను అన్కంప్రెస్డ్ అంటే ఏంటి, తర్వాత ఈ కంప్రెస్డ్ అంటే ఏంటి అన్న దాన్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది అనమాట వాల్యూస్. ఓకే, బై డిఫాల్ట్గా మ్యూజిక్ అని ఉంది కాబట్టి మీరు మ్యూజిక్కి వెళ్ళొచ్చు. యాంప్లిఫైర్ ఏ మోడ్లో మీరు తీసుకుంటున్నారు అన్నది మోస్ట్లీ మనం స్టీరియో మోడ్లో మనం యూస్ చేస్తున్నాం. బ్రిడ్జ్ మోడ్ అయితే మనం వాడట్లేదు. ఇప్పుడు ఈ సినారియోలో బ్రిడ్జ్ మోడ్ సెట్ కాదనమాట. మనకి సెట్ అయ్యేది ఏంటంటే స్టీరియో మోడ్ మనకు కావాలి. మీరు ఆటో వదిలేసినా సరే కూడా ఇది ఆటోమేటిక్గానే ఈ యొక్క అప్లికేషన్ అన్నది అది బిహేవ్ చేస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు మీ స్పీకరు ఎంత లెంత్లో ఉంది అంటే ఎంత లెంత్లో మీరు పెట్టాలనుకుంటున్నారు, యాంప్లిఫైర్ నుంచి స్పీకర్కి ఎంత లెంత్లో మీరు పెడుతున్నారు అన్నది మనం చెప్పాలన్నమాట. ఇది మీరు మీటర్స్లో చెప్తారా, ఫీట్స్లో చెప్తారా అన్న దాన్ని బట్టి మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ అన్నది మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 20 feet పెట్టాలని అనుకుంటున్నది కాబట్టి నేను 20 అని సెలెక్ట్ చేశాను. మీరు ఎప్పుడైతే ఈ నెంబర్స్ మారుతాయో, మీరు 25 పెడతారో మీకు ఇక్కడ గేజ్ అన్నది మారిపోతూ ఉంటుంది అనమాట. వైర్ గేజ్ మారిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏ వైర్ మీరు తీసుకోవాలో కూడా ఇక్కడ చెప్తుంది అనమాట. నేను 25 feetsకి వచ్చేసేటప్పటికి ఏంటంటే 16 అమెరికన్ వైర్ గేజ్ అనమాట, AWG అంటే. ఓకే, ఇది స్టాండర్డ్, ఇది మీకు ఎక్కడ ఏంటంటే మారదనమాట 16 AWG అంటే. కాబట్టి మీరు అట్లా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ 16 AWG అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే 1.3 అనమాట. అంటే ఇంచుమించు 1.5 square mm అనమాట. అది మీరు వైర్ వాడడానికి ఉంటుంది దీనికి అనమాట 25 feetsకి. ఓకే, లేదు అనుకుంటారా మీరు 14 కూడా మీరు తీసుకోవచ్చు, 2 square mm మీరు తీసుకోవచ్చు అనమాట. తీసుకుంటే మీకు ఇక్కడ అసలైన క్యాలిక్యులేషన్ అన్నది ఇక్కడ చెప్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఎట్లా రన్ అవుతుంది, మీరు 4 కాబట్టి
8 ohms 4 రన్ చేస్తే మీకు ఏమవుతుంది 2 ohms వస్తుంది అనమాట. 2 ohmsలో రన్ అవుతుంది అనమాట ఇది. ఓకే, దీని ఫుల్ వాటేజ్ మీరు చూసుకోవచ్చు 4800 వాటేజ్ అనమాట. ఓకే, యాంప్లిఫైర్కి ఎంత రిక్వైర్డ్ పవర్ అంటే 1800 వాట్. మీకు మ్యాక్సిమం ఎస్పిఎల్ ఎంత వస్తుంది అంటే 4 మీరు వేసినప్పుడు మీకు ఎంత 133 అంటే ఇంచుమించు 134 dB ఆఫ్ ఎస్పిఎల్ అన్నది వస్తుంది అనమాట ఇది. ఓకే, ఇక్కడ క్యాల్కులేషన్ అంతా చేసి ఇక్కడ మనకి ఇచ్చింది అనమాట. ఈచ్ యాంప్లిఫైర్ నీడ్స్ అండ్ 1800 వాట్ హెడ్ రూమ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ పీక్ ఎస్పిఎల్కి ఎంత రీచ్ అవుతుంది అంటే 145 dBకి పీక్ ఎస్పిఎల్కి అయితే రీచ్ అవ్వగలుగుతుంది అనమాట 4 లైనర్స్ మనం పెట్టినప్పుడు. ఇప్పుడు ఎంత అవుట్పుట్ వస్తుంది అన్నది ఇక్కడ మనకి యాక్చువల్గా మెన్షన్ చేస్తుంది అనమాట. ఇది ఏంటి అంటే టోటల్ మీ సెట్ ఆఫ్ టోటల్ మీ 4 లైనర్స్కి ఎంతెంత వాట్ తీసుకుంటుంది అని చెప్తుంది. ఇది యాక్చువల్ వాట్ అనమాట. ఇది దీనికి మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇది టోటల్గా చెప్తుంది, ఇది పర్ ఛానల్గా చెప్తుంది అనమాట. ఇది మీకు పర్ ఛానల్కి వచ్చేసి 4 ohmsలో తీసుకుంటుంది 2400 వాట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఈ రీతిగా ఇది స్ప్లిట్ అన్నది చేసి మనకి ఇచ్చింది అనమాట. ఎందుకంటే మనం స్టీరియో మోడ్ అన్నాం కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే స్టీరియో మోడ్ ఇండిపెండెంట్ ఛానల్స్ కింద ఇది ఇచ్చింది అనమాట. ఇది టోటల్గా ఇస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు డిజైన్లో మీరు మీరు సెట్ చేయొచ్చు అన్నది ఇక్కడ ఇచ్చింది అనమాట. ఒక యాంప్లిఫైర్ మీరు తీసుకున్నట్లయితే ఇట్లా మీరు కనెక్ట్ చేయాలన్నమాట. ఈ వైరింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసింది. ఓకే, ఈ రీతిగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి మన డేటాబేస్ నుంచి రికమెండెడ్ ఛానల్ అన్నది రికమెండెడ్ సిరీస్ ఆఫ్ యాంప్లిఫైర్స్ అన్నవి ఇక్కడ ఇచ్చిందనమాట. ఎంతవరకు ఇది మ్యాచ్ అవుతుంది ఏంటి అన్నది కూడా ఈ క్యాల్కులేషన్ అంతా చేసి ఇక్కడ ఇది చెప్తుంది అనమాట. మనకి దీనికి 6002 క్రౌన్ యాంప్లిఫైర్ 6002 మ్యాచ్ అవుతుంది అంటుంది అనమాట. రికమెండెడ్ మ్యానుఫ్యాక్చరర్స్ రికమెండ్ చేసిన ఏంటంటే యాంప్లిఫైర్స్ అనమాట ఇవి. తర్వాత బీటా 3లో మనకి 8004 కూడా మనకి యూజ్ చేయొచ్చు. అంటే 4 ఛానల్ యాంప్లిఫైర్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ఛానల్ యాంప్లిఫైర్ ఏంటిది, ఎంత చాసీ ఆఫ్ యాంప్లిఫైర్ అనమాట. 2U లేకపోతే 1U ఇవన్నీ ఇస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 6002కి XTI క్రౌన్ XTI 6002కి ఆన్ బోర్డ్ డిఎస్పి ఉందంట దానికి. ఓకే, తర్వాత పీక్ ప్లస్ లిమిటర్ అన్నది కూడా ఉందన్నమాట దీనికి. అండ్ HiQ-Net అన్న ఒక నెట్వర్క్ ప్రోటోకాల్ మీద ఇది రన్ అవుతుంది అని చెప్తుంది. ఇది ఏ క్లాస్ అంటే మనకి యాంప్లిఫైర్స్లో క్లాసెస్ ఉన్నాయి కదా, ఏ క్లాస్, బి క్లాస్, హెచ్ క్లాస్, హై క్లాస్, ఇలాగా క్లాసెస్ ఉన్నాయి అన్నమాట యాంప్లిఫైర్స్. దాన్ని బట్టి దాని యొక్క పనితీరు అన్నది మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసేటప్పటికి ఐ క్లాస్ అనమాట. ఓకే, అండ్ తర్వాత 2 ఛానల్ విత్ డిఎస్పి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటుంది. దీన్ని బట్టి ఇది 2 ohmsలో 3000 వాట్ తీసుకుంటుంది అని చెప్పేసి మనకి ఒక రికమెండెడ్ చెప్పిన ఇక్కడ ఇస్తుంది. మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట ఏ యాంప్లిఫైర్ మనం తీసుకోవాలి ఏంటి అన్నది. మీకు కావాలి అంటే ఆల్టర్నేటివ్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చిందనమాట. మీకు ఇది పవర్ సాఫ్ట్ అనమాట. ఈ పవర్ సాఫ్ట్ అన్నది మనకి ఇండియాలో మోస్ట్లీ చాలా ఎక్కడో రేర్గా మనకి దొరుకుతుంది. ఈ పవర్ సాఫ్ట్ అన్నది 84% మ్యాచ్ అనమాట దీనికి. అలాగే ల్యాబ్ గర్పెన్ ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ యాంప్లిఫైర్ అండ్ మోస్ట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ యాంప్లిఫైర్ అనమాట ఇది కూడా. ఇది ఒకటి. తర్వాత క్రౌన్ ఐటెక్ మోడల్ కూడా మీరు వేసుకోవచ్చు అండి. 4x3500 HD మోడల్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇట్లాగా ఇదేంటంటే మనకి రికమెండెడ్ యాంప్లిఫైర్స్ అన్నది దీనికి ఇస్తుంది అనమాట. మీరు ఈ రీతిగా మీరు చూసుకోవచ్చు అనమాట. మీరు చూసుకునే ముందు ఈ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అన్నది కూడా మీరు చూసుకోవచ్చు. మోస్ట్లీ ఇది 99% వరకు 99 or 97% వరకు యాక్యురేట్ అన్నది ఉంది. అక్కడక్కడ ఏమన్నా లిటిల్ బగ్స్ అని ఏమైనా ఉంటే కింద మాకు తెలియజేయండి, మేము దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. రైట్, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే స్పీకర్ మోడల్స్ బట్టి మనం ఏ యాంప్లిఫైర్స్ వాడచ్చు ఏంటి అన్నది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు మీరు సబూఫర్స్ వాడాలి అనుకుంటే ఇక్కడ మీకు ఇదే సేమ్ రేంజ్లో సబూఫర్కి వచ్చేసేటప్పటికి మనం మీకు కావాలి అంటే రికమెండెడ్
కేబుల్ కూడా మీరు తీసుకోవచ్చు, లేదంటే మీరే డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను సబ్ ఊఫర్ కాబట్టి ఆల్మోస్ట్ 25 feet కాబట్టి మీరు ఆటో సెలెక్ట్ చేస్తే ఇస్తుంది అనమాట. చాలా వరకు అది 16 సరిపోతుంది, బట్ మనం ఏంటంటే మన కేస్ కోసం 10 AWG అంటే ఇంచుమించు 4 square mm అనమాట అది. ఓకే, 5.26 mm వైర్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది ఎట్లా ఇది డిజైన్ చేసిందో మీరు చూడవచ్చు. ఇది 4 సబ్ ఊఫర్స్ మీరు రన్ చేయడానికి అనమాట. ఇది డిజైన్ ఇట్లా ఇచ్చింది. ఇది 1000 watt సబ్ ఊఫర్ అనమాట ఇది. కాబట్టి ఇది 2000 watt. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇట్లా ఈ మ్యాచ్ అన్నది దీనికి ఇచ్చింది అనమాట. మీరు చూడొచ్చు అనమాట. ఈ రీతిగా మన డిజైన్ అన్నది మనం చేసుకోవచ్చు మనం ఈ రీతిగా అనమాట. JBLలో కూడా మీరు చూడవచ్చు. నేను 2 వేస్తున్నా ఇప్పుడు. చూసారా, JBL ఇచ్చినప్పుడు 6002 ఈజ్ అన్ పర్ఫెక్ట్ మ్యాచ్ అంటుంది. రైట్, ఈ రీతిగా మనకి ఏంటంటే డేటాబేస్ అన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. కానీ అక్కడక్కడ మీకు లిటిల్ మిస్టేక్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ అట్లా మిస్టేక్స్ కానీ మీకు ఏమైనా అనిపించింది అంటే మాకు తెలియజేయండి, మేము దాన్ని సార్ట్అవుట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు అదే కనుక ఇప్పుడు మాన్యువల్గా మీరు వచ్చినట్లయితే సేమ్ యాజ్ ఈజ్గా ఎన్ని బాక్సెస్ కావాలి మీరు ప్రతిదీ మాన్యువల్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎంటర్ చేసినట్లయితే దాని తగ్గట్టుగానే ఇన్ఫర్మేషన్ అన్నది ఇది పాపప్ అవుతుంది. సేమ్ అదేమో మొత్తం బేస్డ్ అపాన్ ద డేటాబేస్ బట్ అది వస్తుంది. ఇది మీరు ఏంటంటే మీకు ఆ డేటాబేస్లో లేవు ఇన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు మీరు మాన్యువల్గా వచ్చి ఎంటర్ చేస్తే రికమెండెడ్ యాంప్లిఫైర్స్ ఏంటి అన్నది ఇక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట. రైట్, ఈ రీతిగా మీరు యాంప్లిఫైర్స్ని మీరు ఇక్కడ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది 70 watt లైన్ వచ్చేసేటప్పటికి ఇది ఏంటి అంటే ఇట్లా మనం యాంప్లిఫైర్ వేసేటప్పుడు ఎంత హార్న్స్ అనేవి మనం వేయచ్చు అన్నది ఇక్కడ మనకి ఈ డిజైన్ అన్నది మనకి ఇస్తుంది అనమాట. 70 watt మీద 70 volt లైన్ మీద వేసినప్పుడు హార్న్స్ మనం ఎక్కువ డిస్టెన్స్లో 1 kilometer 2 kilometer డిస్టెన్స్లో మనం వేస్తూ ఉంటారు కదా చాలామంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో వేసేటప్పుడు 70 volt కానీ 100 volt మీద పెట్టి రన్ చేస్తారనమాట. కిలోమీటర్స్ రన్ చేయాలి అనుకున్నప్పుడు మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి యూజ్ చేయడానికి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ట్యాపింగ్ ఉంటుంది మీకు ఆ యూనిట్ కనుక మీకు ఐడియా ఉంటే లోపల ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్కి ట్యాపింగ్ ఉంటుంది. 4 watt ట్యాపింగ్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. 1 watt 2 watt 4 watt 6 8 12 16 30 watt వరకు ట్యాపింగ్స్ ఉంటాయి. చాలా హౌజాలో అయితే మోస్ట్లీ 16 వరకు ఉంటుంది. మీరు ఆ ట్యాపింగ్స్ ఏంటంటే మేము యూజ్ చేసే దానికైతే మోస్ట్లీ 4 watt ట్యాపింగ్ అన్నది మాకు ఉంటుంది మేము వాడుతున్న దాంట్లో 4 watt ట్యాపింగ్ అన్నది మేము పెడతాం అన్నమాట. రైట్, అప్పుడు ఎట్లా మనం సెట్ చేస్తాము ఏంటి అన్నది ఈ యొక్క డీటెయిల్ అన్నది మనకి ఇస్తుంది అనమాట. ఓకే, ఇట్లా ఇన్ఫర్మేషన్ అన్నది ఇది ఇస్తుంది అనమాట. 100 volt కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే మీరు చూస్తే ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రైట్, ఈ రీతిగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే, ఈ రీతిగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. నేను 4 line arrays అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, నాకు ఇన్ఫర్మేషన్ అన్నది నాకు వచ్చింది. ఇప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఓకే అని అనిపించినప్పుడు మీరు యూజ్ చేయాలి అంటే సింపుల్గా మీరు ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది అనమాట. మీరు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకో. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అన్నది మనకి ఇలా డౌన్లోడ్ అయిపోద్ది. మీకు డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ అనేవి మనకి మీకు ఇస్తుంది అనమాట. ఏం చేశారు ఏంటి ఇన్ఫర్మేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి అన్నది ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ అన్నది మీకు ఇక్కడ ఒక PDF రూపంలో మీకు ఇస్తుంది అనమాట. మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. మీకు ప్రింట్ మీరు తీసుకుని మీకు ఎట్లా కావాలి సిగ్నల్ టోపాలజీ ఇక్కడ మీకు ఇచ్చింది అనమాట. ఈ రికమెండెడ్ యాంప్లిఫైర్స్ ఏంటి
ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. రైట్, ఈ రీతిగా ఇక్కడ మీరు చూడొచ్చు. దీస్ ఆర్ ది అప్లైడ్ ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములాస్ అన్ని అప్లై చేసి మనకి ఈ రీతిగా ఈ రికమెండెడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనకి వస్తుంది అనమాట మనకి. రైట్, ఈ రీతిగా ఈ అప్లికేషన్ అన్నది మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. మీకు ఈజీగా ఉంటుంది అనమాట, ఈజీ టు యూజ్ అనమాట. మీరు అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. మీరు డిజైన్ చేసుకునేటప్పుడు, సిస్టమ్ మీరు డిజైన్ చేసేటప్పుడు ఏ మోడల్స్ మీరు కావాలనుకుంటున్నారు, ఏ బ్రాండ్స్లో మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీరు వచ్చి ఈ యొక్క అప్లికేషన్ కనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఏంటంటే బ్రాడర్ వేలో మీకు రికమెండెడ్ యాంప్లిఫైర్స్ ఏంటి, ఏ స్పీకర్లు మీరు వాడుతుంటే ఏ వాట్కి ఏ స్పీకర్లు సెట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఒక రికమెండెడ్ మ్యాచ్ అన్నది ఉంటుంది అనమాట. మీరు దాన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒక అందాజా ప్రిడిక్షన్స్ అనేవి మీరు తీసుకుని మీరు పర్చేస్కి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఓకే, మీరు ఆల్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత సిస్టమ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్లో మీకు చూపించిన ఎస్పిఎల్కి మీరు తీసుకుంటున్న ఈ యొక్క మ్యాచ్ యూనిట్ ఏదైతే మేము ఇచ్చామో, స్పీకర్ అండ్ యాంప్లిఫైర్ మ్యాచింగ్ యూనిట్ ఏదైతే మేము ఈ అప్లికేషన్ మీకు ఇచ్చిందో, దీన్ని బట్టి మీరు రెండు మ్యాచ్ చేసుకుని, రెండు పీడిఎఫ్స్ కూడా మీరు మ్యాచ్ చేసుకుని ఎవ్రీథింగ్ సెట్ అండ్ ఓకే అనుకుంటే మీరు గుడ్ టు గో విత్ ఏంటంటే పర్చేస్ మీరు చేసి మీరు మీ యొక్క సిస్టమ్స్ అన్నవి మీరు ఇన్స్టాలేషన్ అన్నది మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ రీతిగా ఈ యొక్క సిస్టమ్ డిజైనింగ్లో ఇది చాలా కీలకమైన పార్ట్ అనమాట. ఇప్పుడు చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ అన్నది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఈ యొక్క పర్చేస్ చేసేటప్పుడు ఏంటి అంటే చాలామంది హెడ్ రూమ్ మెయింటైన్ చేయకుండా యాంప్లిఫైర్స్కే కానీ హెడ్ రూమ్ మెయింటైన్ చేయకుండా కొంటూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే యాంప్లిఫైర్ మీరు కొంటున్నప్పుడు కంపల్సరీ యాంప్లిఫైర్ మీద హెడ్ రూమ్ ఉండేలా మీరు చూసుకోవాలి. ఒక 100 వాట్ లేదా 200 వాట్ అట్లా 300 వాట్ దాని మీద గ్యాప్ ఉండేలా మనం చూసుకోవాలి. హెడ్ రూమ్ అన్నది మనం ఉంచాలన్నమాట. స్పీకర్ దాని మీద మీరు లోడ్ వేసినా దానికంటూ గ్యాప్ అన్నది ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే యాంప్లిఫైర్ అన్నది స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇది మనం చాలామంది మిస్టేక్ చేస్తారన్నమాట. ఉన్న లోడ్ ఫుల్గా దాని మీద యాంప్లిఫైర్ మీద వేస్తారు, అది 100% వర్క్ చేస్తుంది. అట్లా మనం చేయకుండా 70% లోడ్ ఉండేలాగా మనం ఎప్పుడు యాంప్లిఫైర్కి అట్లా మనం మ్యాచ్ చేయాల్సిలా చూసుకోవాలన్నమాట మీరు ఈ యొక్క పర్చేస్ మీరు చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ మీరు చాలా కామన్ మిస్టేక్ ఇంకోటి ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది వైర్ గేజ్ అన్న చాలా తక్కువగా మెయింటైన్ చేస్తారనమాట. తక్కువ వైర్ గేజ్ వేస్తూ ఉంటారు. అట్లా మీరు వైర్ గేజ్ అన్నవి తక్కువ వేయకూడదు అనమాట. మీకు వైర్ గేజ్ ఎప్పుడు ఎక్కువ ఉండేలా మీరు చూసుకోండి. లైన్ ఏరేస్ కనుక మీకు ఎక్కువ లైన్ ఏరేలు ఉన్నప్పుడైతే మీరు హై ఎండ్ అంటే 4 స్క్వేర్ mm ఆ రేంజ్ ఆఫ్ వైర్లు మీరు వాడాల్సి ఉంటుంది అనమాట. అదే కనుక లిమిటెడ్గా తక్కువగానే ఉన్నాయి అనుకోండి, 1 or 2 లైన్ ఏరేస్ ఆర్ 4 లైన్ ఏరేస్ ఉంటే మీకు 2 స్క్వేర్ mm అట్లా మీరు వేయాలన్నమాట. అదే కనుక సబ్వూఫర్స్ మీరు వాడుతున్నప్పుడు కంపల్సరీ మీరు ఏం చేయాలంటే వాటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ లెంత్లో మీరు లెంత్ పెరిగిపోయినా వాటేజ్ మీకు పెరిగిపోయినా ఎక్కువ దూరంలో మీరు పెట్టినా మీరు ఏం చేయాలి అంటే వైర్ గేజ్ అన్నది పెంచడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్కి చాలామంది ఏంటంటే డిలే స్పీకర్స్ మనం పెడుతుంటారు కదా, డిలే టవర్ సిస్టమ్స్కి. ఇలాంటప్పుడు మీరు చేసేటప్పుడు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఏం చేయాలంటే థిక్కర్ కేబుల్స్ అనేవి మీరు మనం వాడాలి. థిక్కర్ కేబుల్ ఇన్ ద సెన్స్ అంటే హెవీ గేజ్ ఉన్న కేబుల్స్ మనం వాడినట్లయితే వెళ్ళి కొలిది అంటే డిస్టెన్స్కి వెళ్ళి కొలిది ఏంటంటే ఆ యొక్క వాటేజ్ అన్నది డ్రాపేజ్ అన్నది ఉండదు అనమాట. కాబట్టి మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా వెళ్తుంది అనమాట. అంటే ఎక్కువ లాంగ్ వెళ్ళేటప్పుడు రెసిస్టెన్స్ అన్నది పడిపోతూ ఉంటుంది వైర్కి, అదొక పెద్ద డ్రాబ్యాక్ ఉంటుంది వైర్కి. కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పుడు మనం థిక్కర్ కేబుల్ అన్నది మనం వాడినట్లయితే మనకి ఏంటంటే మనం సౌండ్ అన్నది మనకి పడిపోకుండా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్యాక్టర్స్ అనమాట. ఇలాంటి కామన్ మిస్టేక్స్ మనం చేయడం వల్ల అంటే ప్రాపర్ హెడ్ రూమ్ మెయింటైన్ చేయకుండా, సరైన యాంప్లిఫైర్స్ మ్యాచ్ చేయకుండా, స్పీకర్ వాటేజ్ ఏమో ఒకలా ఉంటే యాంప్లిఫైర్ వాటేజ్ ఇంకోలా ఉండడం, ఇలాంటి మిస్టేక్స్ మీరు చేసే ప్రాపర్ వైరింగ్, ప్రాపర్ గేజ్ ఆఫ్ వైర్స్ ఇవన్నీ మీరు ప్రాపర్గా మీరు వాడకుండా ఉన్నట్లయితే మీకు అన్నీ ఏంటి అంటే సిస్టమ్ డిజైనింగ్ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. మీరు ఏంటంటే సౌండ్ క్వాలిటీ సరిగ్గా రాలేదని, డిస్టార్ట్ అవుతుందని, ఇలాంటివన్నీ కూడా మీరు ఫేస్ చేస్తారనమాట. అందుకే ఏదైనా సరే సిస్టమ్ డిజైనింగ్ చేసేటప్పుడే మీకు అంతా కూడా ఒక బిగ్గర్ పిక్చర్ అన్నది ఉంటుంది అనమాట. అక్కడే మీకు ఏ వైర్ వాడాలి,
ఏ స్పీకర్ వాడాలి, ఏ యాంప్లిఫైర్ వాడాలి, ఎక్కడ స్పీకర్ ప్లేస్మెంట్ చేయాలి, ఇవంతా కూడా మనకేంటంటే ఈ సిస్టమ్ డిజైనింగ్, ఈ బ్లూ ప్రింట్లో మీకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టే మీరు పర్చేస్ చేయాలన్నమాట. లేదంటే మీరు మీ ప్రిడిక్షన్స్తో, మీ క్యాలిక్యులేషన్స్తో చేస్తానంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారనమాట. కాబట్టి ఆ రీతిగా కాకుండా మీరు ముందుగానే సిస్టమ్ డిజైనర్స్తో మీరు ఏం చేయాలి అంటే మీ ప్లాన్ అన్నది మీరు చేయించుకోవాలన్నమాట. సౌండ్ సిస్టమ్ డిజైనర్స్తో మీరు ప్లాన్ చేయించుకున్నట్లయితే ఏ స్పీకర్ ఎక్కడ పెట్టాలి, ఎంత వాటేజ్కి వాడాలి, ఎంత యాంప్లిఫైర్స్ మీరు వాడాలి, ఏ కేబుల్స్ మీరు వాడాలి, ఎట్లా మీరు దాన్ని సెటప్ చేయాలి, అలాగే దాని యొక్క ఎంత గెయిన్ పెట్టాలి, తర్వాత మీరు ఈక్యూయింగ్ చేయాలి, ఇవంతా కూడా ఎవ్రీథింగ్ బ్లూ ప్రింట్ అన్నది సౌండ్ సిస్టమ్ డిజైనర్స్ ముందుగానే మీకు ఇస్తారనమాట. అది మీరు ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్గా మీ యొక్క సౌండ్ అన్నది మీకు ఉంటుంది అనమాట. ఈ వీడియోలో మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాం అన్నది ఇప్పుడు మనం రీక్యాప్ చేయొచ్చు అనమాట. ఏం మనం తెలుసుకున్నాము, ఈ స్పీకర్లు యాంప్లిఫైర్ని ఎట్లా మనం మ్యాచ్ చేయాలి, మన యొక్క ఈ అప్లికేషను ఎట్లా మనకి చూపిస్తుంది అన్నది మనం తెలుసుకున్నాం. ఈ స్పీకరు యాంప్లిఫైరు ఎట్లాంటిది అంటే ఒక టీమ్ లాంటిది అనమాట, రైట్. రెండు సరిగా మనం పనిచేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఎంటైర్ థింగ్ అంతా కొలాప్స్ అయిపోద్ది అనమాట. కాబట్టి స్పీకరు, యాంప్లిఫైరు ఇదంతా కూడా ఏంటంటే రెండు మ్యాచింగ్ అన్నది జరగాలి. అది మనం తెలుసుకున్నాం. తర్వాత పవర్, ఇంపిడెన్స్, తర్వాత మనకి హెడ్ రూము, ఎంత వైర్ ఆఫ్ గేజ్ వైర్ మనం వాడాలి, ఇవన్నీ కూడా మనం ఈ అప్లికేషన్లో మనం తెలుసుకున్నాం అనమాట. తర్వాత ప్యారలల్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, సిరీస్లో ఎట్లా కనెక్ట్ చేయాలి, ప్యారలల్ కనెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం అనమాట, రైట్. ఈ ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్ ద్వారా మనం ఎట్లా మనకి వాటేజ్ అన్నది పెరుగుతుంది, తరుగుతుంది, ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్లో మనం తెలుసుకున్నాం అనమాట, రైట్. ఈ రీతిగా ఈ యొక్క క్యాల్కులేషన్ అన్నది మనకి ఏంటంటే మన వెబ్సైట్లో ఫ్రీగా అవైలబిలిటీగా ఉందన్నమాట. మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట, రైట్. ఈ రీతిగా మీరు వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు మీ రిక్వైర్మెంట్ ఏముంది అన్నది మీరు అక్కడ మెన్షన్ చేసి మీరు చెక్ చేసినట్లయితే మీకు ఆ వాల్యూస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది అంటే ఆ రీతిగా మీరు మీ యొక్క చర్చెస్లో కానీ మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, అలాగే మీ చర్చ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట ఈ యొక్క సిస్టమ్ డిజైనింగ్లో ఈ స్పీకర్ అండ్ యాంప్లిఫైర్ ఎంత ఇంపార్టెంట్ మ్యాచ్ అన్నది. మీకు కనుక ఎన్ని క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మాకున్న సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్కి కానీ, అలాగే మా మెయిల్కి, అలాగే మా డిస్కౌంట్ సర్వర్లో, అలాగే మాకు వాట్సాప్లో మీరు ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా మీరు కనెక్ట్ అయ్యి మీకున్న క్వశ్చన్స్ కానీ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కానీ ఏమైనా మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాపులర్ బ్రాండ్ లో మనం ఎట్లా సిస్టమ్ డిజైనింగ్ మనం చేయాలి అన్నది, JBL కంపెనీలో మనం ఎట్లా మన సిస్టమ్ డిజైనింగ్ మనం చేస్తాము అన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట, రైట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.